లొంగుబాటులో మావోయిస్టు అగ్రనేతలు ఆల్రెడీ ఎన్కౌంటర్ చేసినట్టు కూడా నిన్నటి వరకు వార్తలు వచ్చినాయి. కానీ తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది కాబట్టి కొంచెం ఆచితూచి వ్యవహరించే ఆస్కారం ఉంటుంది. భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఉన్న రాష్ట్రాలనేమో తుటా లేపడేస్తున్నారు. వాళ్ళకి వీళ్ళు కొంచెం వ్యతిరేకంగా పనిచేసుకోవాల అవసరం ఉంటుంది. మళ్ళా తెలంగాణ రాష్ట్రమే కొంచెం మావోయిజంతో ముడిపడి ఉన్న రాష్ట్రం, ఎక్కువగా మావోయిస్టులు ఉన్న రాష్ట్రం ఈ దేశంలో ఏదైనా ఉన్నదంటే తెలంగాణ రాష్ట్రమే. లొంగుబాటులో మావోయిస్టు అగ్రనేతలు కేంద్ర రాష్ట్ర కమిటీ సభ్యులతో సహా సుమారు 25 మంది లొంగుబాటు మరి ఈరోజు రేపో వార్త వచ్చే అవకాశాలు ఉన్నాయి. నిన్న నేను మా ములుగు జిల్లా స్టాఫ్ రిపోర్టర్ మా కృష్ణానని కూడా అడిగిన, ఏంది పరిస్థితులు కర్రగుట్టల సైడు, మరి ములుగు ఆ బార్డర్లోనే ఉంటుంది, ఆ కర్రగుట్టల సైడ్ ఏమైనా పోయినావా అంటే మరి విపరీతంగా కూంబింగ్ నడుస్తూ ఉందంటే ప్రజెంట్ అయితే ములుగు పరిసర ప్రాంతాల్లో అయితే ఏం లేదు అని చెప్పిండు. మరి చూడాలి. కర్రగుట్టల్లో కూంబింగ్ కొనసాగుతున్న వేళ అనూహ్య పరిణామం. తెలంగాణ ప్రభుత్వం ఎదుట సరెండర్కు సన్నాహాలు. ఛత్తీస్గఢ్ తెలంగాణ సరిహద్దుల్లో హై అలర్ట్. కర్రెగుట్ట అటవీ ప్రాంతాలను భద్రతా బలగాలు జల్లెడపడుతున్న వేళ మావోయిస్టు పార్టీకి భారీ ఎదురుదెబ్బ తగిలే పరిస్థితులు కనిపిస్తున్నాయి. పార్టీ సెంట్రల్ స్టేట్ కమిటీ సభ్యులు సహా మొత్తం 25 మంది కీలక నేతలు, అమ్మో 25 మంది అరెస్టు లేదంటే జనజీవన స్రవంతిలోకి వచ్చిన ఎన్కౌంటర్ అయిన మావోయిజం అంతమైనట్టే నాకు తెలిసి. జనజీవన స్రవంతిలో కలిసేందుకు సన్నాహాలు చేసుకుంటున్నట్లు ఇంటెలిజెన్స్ వర్గాలకు సమాచారం అందినట్లు తెలిసింది. మావోయిస్టు పార్టీ ప్రధాన కార్యదర్శిగా కొనసాగుతున్న దేవ్జీ సెంట్రల్ కమిటీ సభ్యులు మల్లా రాజిరెడ్డి ఆలియా సంగ్రామ్ ఆంధ్ర ప్రాంతానికి చెందిన మరో కీలక నేత సైతం ప్రస్తుతం తెలంగాణ సరిహద్దులో ఉన్నట్లు నిఘా వర్గాల సమాచారం. కాగా వీరు నిజంగా లొంగిపోనున్నారా అనే దానిపైన క్లారిటీ రావాల్సి ఉంటుంది అన్న చర్చ జరుగుతోంది. మారిన పరిస్థితుల వల్లే ఆయుధాలని వదిలేసాం, ఎంచుకున్న మార్గంలో వెళ్ళనందుకే మావోయిస్టు పార్టీకి ప్రజల మద్దతు తగ్గింది. మాజీ మావోయిస్టు నేత మల్లోజుల వేణుగోపాల్ నిన్న సాక్షితోనో దేంతోనో మాట్లాడిండు, సాక్షి టీవీ అనుకుంటాను, దాంతో మాట్లాడిన పరిస్థితి మాత్రం ఉంది. నిజంగానే లొంగిపోతే బెస్టే అన్న చర్చ మా వారికి అయితే, మాకు ఒక జర్నలిస్ట్గా మేమైతే చెప్తా ఉన్నాం. ఎందుకంటే పిట్టాలను కాల్చినట్టు కాలుస్తూ ఉంది, అట్లా కాల్చే కన్నా ఇట్లా లొంగిపోతేనే బెస్ట్ అన్న చర్చ జరుగుతూ ఉంది. మరి ఏం జరుగుతుందో ఒక్కసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. తెలంగాణ ఛత్తీస్గఢ్ అటవీ సరిహద్దులో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. కర్రెగుట్టల అటవీ ప్రాంతాల్లో భద్రతా దళాలు విస్తృతంగా కూంబింగ్ కొనసాగుతున్న వేళ మావోయిస్టు అగ్రనేతలు లొంగుబాటుకు సిద్ధమయ్యారన్న సమాచారం భద్రతా వర్గాల్లో చర్చనీయాంశమైంది. ఇంటెలిజెన్స్ సమాచారం ప్రకారం కీలక మావోయిస్టు నాయకులు లొంగుబాటు అవకాశాలను పరిశీలిస్తున్నట్లు తెలుస్తుంది. వీరిలో సెంట్రల్ కమిటీ అంటే సిసి సభ్యులు, రాష్ట్ర కమిటీ స్టేట్ కమిటీ ఎస్సీ సభ్యులు ఉన్నారని భద్రతా వర్గాలు వెల్లడించాయి. ఇదే నిజమైతే దక్షిణ జోన్ కార్యకలాపాలపై గణనీయ ప్రభావం పడే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. సరెండర్ పై ఎస్ఐబికి సమాచారం. లొంగుబాటు ప్రక్రియపై మావోయిస్టులు తెలంగాణ ప్రభుత్వంతో చర్చలకు యత్నించినట్లు సమాచారం. ప్రభుత్వం ప్రకటించిన పునరావాస విధానాలు, ఆర్థిక సహాయాలు, భద్రతా హామీలు ఈ నిర్ణయానికి దారితీసిన కారణాలుగా భావిస్తున్నారు. సుమారు 25 మంది కీలక మావోయిస్టు నాయకులు లొంగుబాటుకు సన్నాహాలపై ఎస్ఐబి స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్యూరోకు సమాచారం అందినట్లు తెలుస్తుంది. మావోయిస్టు అగ్రనేతలు లొంగుబాటుకు ముందుకొస్తే ఇది మావోయిస్టు పార్టీకి పెద్ద దెబ్బగా మారే ప్రమాదం ఉంది. నియామకాలు, ఆర్థిక వనరులు, కార్యకలాపాల సమన్వయంపై ప్రభావం పడుతుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. మావోయిస్టు నేతల లొంగుబాటు అంశంలో అధికారిక ప్రకటన వెలువడే వరకు ఉత్కంఠ కొనసాగుతుంది. అసెంబ్లీ సమావేశాల నేపథ్యంలో కూంబింగ్. తెలంగాణ ఛత్తీస్గఢ్ సరిహద్దు అటవీ ప్రాంతంలో సంయుక్త బలగాలు విస్తృతంగా కూంబింగ్ నిర్వహిస్తున్నాయి.
ఛత్తీస్గఢ్ అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న నేపథ్యంలో భద్రతను మరింత పెంచాయి. అటవీ మార్గాలు, పాత క్యాంపుల ఆనవాలు, ఆయుధ నిల్వల ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి సారించారు. అవసరమైతే అదనపు బలగాలను సిద్ధంగా ఉంచినట్లు సమాచారం. ముఖ్యంగా సరిహద్దు జిల్లాలో చెక్పోస్టులు పెంచి వాహనాల తనిఖీలు కఠినతరం చేశారు. అనుమానాస్పద కదలికలపై డ్రోన్లు, సాంకేతిక పర్యవేక్షణ వ్యవస్థలను వినియోగిస్తున్నారు. 5 రాష్ట్రాల సరిహద్దులో గోదావరి నది తీర ప్రాంతాల్లో భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని కేంద్ర బలగాలు, రాష్ట్ర పోలీసు దళాలు సంయుక్తంగా పహారా కాస్తున్నాయి. నది దాటే మార్గాలు, అటవీ మార్గాలు, గిరిజన గ్రామాల సమీప ప్రాంతాల్లో ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశారు. రాత్రిపూట గస్తీ బలగాలను పెంచి నైట్ విజన్ పరికరాలతో తనిఖీలు చేస్తున్న పరిస్థితి మాత్రం ఉన్నాయని చెప్పుకోవచ్చు. మరి అగ్రనేతల కదలికపై నిఘా. మావోయిస్టు పార్టీ ప్రధాన కార్యదర్శిగా కొనసాగుతున్న తిప్పిరి తిరుపతి ఆలియాస్ దేవ్జీ, సెంట్రల్ కమిటీ సభ్యులు మల్లా రాజిరెడ్డి ఆలియాస్ సంగ్రామ్, ఆంధ్ర ప్రాంతానికి చెందిన మరో కీలక నేత తెలంగాణ సరిహద్దు ప్రాంతాల్లో ఉన్నట్లు కేంద్ర నిఘా వర్గాలకు సమాచారం అందినట్లు తెలుస్తుంది. అయితే ఈ వివరాలపై అధికారిక ధృవీకరణ లేదు. భద్రతా దళాలు ఈ సమాచారాన్ని దృష్టిలో ఉంచుకొని వ్యూహాత్మక చర్యలు తీసుకుంటున్నాయి. భద్రతా దళాలు అప్రమత్తంగా ఉండాలని ఉన్నతాధికారులు ఆదేశించగా, అనుమానాస్పద కదలికలను గుర్తిస్తే వెంటనే పోలీసులకు తెలియజేయాలని ప్రజలకు సూచించారు. పరిస్థితులు వేగంగా మారే అవకాశాల నేపథ్యంలో సరిహద్దు ప్రాంతాల్లో నిఘా మరింత బలోపేతం చేశారు అన్న చర్చ జరుగుతుంది. మల్లా రాజిరెడ్డి ఆలియా సంగ్రామ్, దేవ్జీ ఒరిజినల్ పేరు తిప్పిరి తిరుపతి. మరి వీళ్ళిద్దరూ కీలకంగా లొంగిపోతున్నట్లు సమాచారం అందుతుంది. వీళ్ళతో పాటు ఆంధ్రప్రదేశ్కు చెందిన కీలక మావోయిస్టు నేత, వాళ్ళతో పాటు మరొక 25 మంది టీంతో పాటు అగ్ర నాయకులందరూ లొంగిపోతున్నట్లు సమాచారం అందుతుంది. ఇదే జరిగితే నిన్న దేవ్జీ సమాచారం వచ్చింది. బడే చొక్కారావు కూడా ములుగు అడవులలో ఉన్నట్టు తెలుస్తా ఉంది, సెంట్రల్ కమిటీ మెంబర్. మరి ములుగు మేడారం అడవులలో బడే చొక్కారావు, అదే కర్రెగుట్టల ప్రాంతంలో దేవ్జీ, అదే కర్రెగుట్టల ప్రాంతంలో సంగ్రామ్, వీళ్ళందరూ కూడా ముగ్గురుతో పాటు ఆంధ్రప్రదేశ్కు చెందిన కీలక మావోయిస్టు, వాళ్ళతో పాటు 25 మంది మావోయిస్టులు మాత్రం లొంగిపోతే ఇక మావోయిజం అనేది తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, ఛత్తీస్గఢ్, ఒడిస్సా రాష్ట్రాలలో మావోయిజం అంతమైనట్లే కనిపిస్తూ ఉంది, ఇన్క్లూడింగ్ మహారాష్ట్రతో పాటు. మరి ఎప్పటి నుంచో లొంగిపోతాం, మీరు ఎన్కౌంటర్లు చేయకండి, మేము ఆయుధాలు వదిలేస్తాం, లొంగిపోతామని చెప్పిన నేపథ్యంలోనే కేంద్రం ఇక్కడ ఎన్కౌంటర్లు కూడా ఆపేసిన పరిస్థితి మాత్రం ఉంది. మరి ఇప్పుడు లొంగిపోవడానికే వస్తుందా, లేదంటే వీళ్ళ దగ్గర ఉన్న సమాచారం మొత్తం క్రోడీకరించుకొని ఎన్కౌంటర్ ఏమైనా చేస్తారా అన్న ఒక భయం కూడా ఇక్కడ మావోయిస్టు పార్టీలో కావచ్చు, మావోయిస్టు సానుభూతి పరులలో కావచ్చు, మావోయిస్టులకు సంబంధించిన కుటుంబ సభ్యులలో కూడా అలజడి రేగుతున్న పరిస్థితి మాత్రం ఉంది అని చెప్పుకోవచ్చు. ఏది ఏమైనప్పటికీ సేఫ్ అండ్ సెక్యూర్గా లొంగిపోవాలని ప్రజా వాయిస్ మనస్ఫూర్తిగా కోరుకుంటుంది. మల్లోజుల వేణుగోపాల్ ఏమంటున్నాడో చూద్దాం ఇంకొకటి.